కూడా సర్వే మెథడ్ ఇచ్చి ఓ క్వశ్చనీర్ ఇస్తే అది ఊనికి అర్థం కాలే ఇంట్లో కూర్చొని ఎమ్మెల్యేటర్లు ప్రిపేర్ చేశారు. చాలా ఒక్కొక్క దాన్ని నింపటానికి ఎంత సమయం పట్టింది? సో 50 రోజులు జరిగిన కులగణన వేరు, వీళ్ళు కూర్చొని చేసిన కులగణన వేరు అంటున్నారు. అదే శ్రీకాంత్ ఒక్క నిమిషం, చాలా వ్యాలిడ్ పాయింట్ పోతుంది. వీళ్ళు ఎన్యూమరేటర్లు ఇంటికి వెళ్లి ఆ క్వశ్చనీర్ అంతా నింపలేక ఇంట్లో కూర్చొనే మొత్తం నింపినటువంటి సందర్భాలు బోలెడు ఉన్నాయనేటటువంటి విషయాన్ని గమనించాలి. కాబట్టి ఇప్పుడు ఎన్ని క్వశ్చన్లు పెంచితే అంత తప్పులు జరుగుతాయండి. ఒక సింపుల్ క్వశ్చనీర్ తోటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క స్టేటస్లు మీరు 5 కదా, మనం ఏమేమి చేస్తాం? మనం సోషల్, పొలిటికల్, ఎకనామికల్, ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్, ఈ 5 అంశాల్లోనే కదా మనం చూడాల్సినటువంటిది. మొత్తం సర్వేని ఈ బడాచోడ లెక్క ఈ క్వశ్చనీర్ పెట్టి ఆగమడివి చేశారు. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న సలహాదారులందరూ ఏం చేస్తున్నారు శ్రీకాంత్ గారు? మేము అడగటానికి ఇంత తప్పులు రావటానికి ప్రభుత్వం కాంపోజ్ గారు అదే అన్నారు. ఆయనంత ఆయన వెళ్ళి రెఫరెండం ఇచ్చేంత వరకు అరే ఇన్ని రోజులు ఏం చేశారు, ఇప్పుడు వచ్చారు, ఆల్రెడీ అయిపోయింది కదా అన్నారట. అదే ఒక పాయింట్ యాడ్ చేస్తాను. ఇప్పుడు ఈ సర్వేలో మాకు ఇన్ని అభ్యంతరాలు ఉన్నప్పుడు మీరు ఈ సర్వేని రేపు శాసనసభలో ఏది కేబినెట్ ఆమోదించి శాసనసభలో పెడితే దీనికి ఏం శాంటిటీ ఉంటదండి? మేము ఈ సర్వేలో ఇంకా చాలా అంశాలు ఉన్నాయి కదా. ఒక జనాభా శాతమే కాదు కదా, మా సోషల్ స్టేటస్ ఏంటి, మా పొలిటికల్ స్టేటస్ ఏంటి, మా ఎకనామిక్ స్టేటస్ ఏంటి, మా ఎడ్యుకేషనల్ స్టేటస్ ఏంటి, మా ఎంప్లాయ్మెంట్ స్టేటస్ పైన నిజమైన రిపోర్ట్ ఇస్తారని ఎట్లా నమ్మాలి? మేము ఎట్లా? ఒక్క నిమిషం, మీ ప్రశ్న కొనసాగింపుగా ఇంకొక ప్రశ్న